నేను మీకు విషయం చెప్తా ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మేము నలుగురు ఫ్రెండ్స్ ఉంటుంది. నేను అశ్విని, పుష్పలత, నస్రీను, అశ్విని, ఇంకొక అశ్విని. నా పేరు పాత అశ్విని. అంటే నేను ముందుగా స్కూల్లో చేరిన కాబట్టి నేను పాత అశ్విని. ఆ పాప కొత్త అశ్విని. అంటే ఆ పాప 3వ క్లాస్లోనో 2వ క్లాస్లోనో మదనపల్లిలో చదువుకునేది. మా ఊర్లో కాండ్లమడుగులో జాయిన్ అయ్యింది. ఆ పాప కొత్త అశ్విని. కొత్తగా చేరింది కాబట్టి కొత్త అశ్విని. మా స్కూల్ హెడ్ మాస్టర్ అట్లా మాకు పేర్లు పెట్టినాడు. ఒకరోజు మేము స్కూల్ కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మీకు ఒక టిప్ చెప్తా చూడండి. టిప్పో ఏదోటి సలహా. బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒకరోజు మేమిద్దరము మధ్యాహ్నము బెల్లు కొట్టేసరికి అన్నము మా స్కూల్లో 6వ తరగతి పిల్లోళ్ళు 7వ తరగతి పిల్లోళ్ళు స్కూల్లో వంట చేస్తే కూర వేసేదానికి, గుడ్డు పెట్టేదానికి, అంటికాయ వచ్చేదానికి ఇట్లా పిల్లోళ్ళు అన్నము పెద్దోళ్ళు పెట్టుకుంటా పోతే కూర బకెట్లో వేసుకొని కూర ఒకరు అంటికాయ ఒకరు గుడ్డు ఒకరు ఇట్లా గురువారము బుధవారం ఇట్లా గుడ్డు కనబెడతారు కదా. అట్లా నేను కూర వేస్తానని కూర గెంటి నేను పట్టుకున్నా. గెంటికి పొడవుగా కాడ ఉంటుంది కదా, పెద్ద గెంట్లు సిల్వర్ గెంట్లు కదా. ఆ వెనకాల కాడ ఆ పాప పట్టుకునింది కొత్త అశ్విని. పాత అశ్విని ముందర పట్టుకునింది, కొత్త అశ్విని వెనకాల పట్టుకునింది. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే నేను పోయి పట్టుకున్నప్పుడు నేను వేస్తా అన్నప్పుడు ఆ పాప కన్న మాకలు కాలే, నేను నిదానంగా తింటాను అనింది. నాకు కూర వేసేది ఇష్టం కాబట్టి, వడ్డించేది ఇష్టం కాబట్టి నేను కూర వేసేదని గెంటెత్తుకున్నా పరిగెత్తా వచ్చి. నీకు ఇష్టం లేని దానివి నువ్వు కూర్చోవాలి, లేకుంటే వేరేది ఏమైనా పెట్టాలి, లేదంటే అన్నం పెట్టాలి. నేను ఎత్తుకుని ఇంకేంటే నువ్వెందుకు ఎత్తుకోవాలి అశ్విని? ఎత్తుకునింది కదా, వెనకాల కాడ గుచ్చుకునింది, ఒక రవ్వ గుచ్చుకుని ఉంటే ఓని ఏడ్చేసి పోయి మా ఊర్లో మా బిల్లురులపల్లి నుంచి అమ్మాయి కూతురు టీచర్గా వచ్చేది, హిందీ టీచర్కి. ఆయమ్మ పెద్ద టెక్కులాడిలేండి ఫ్రెండ్స్, కొంచెం లెవెల్ ఎక్కువ. టీచర్స్ని ఇట్లా తప్పులు పట్టినాను. ఆమెకు మాత్రం పెళ్ళైన అప్పటికి టక్కులాడి అయ్యమ్మది కొంచెం లెవెల్ ఎక్కువ లేండి. అమ్మాయి కూతురు కదా, లెవెల్ ఎక్కువ. వల్ల పోయి మేడంకి చెప్పింది. ఆయమ్మ నన్ను పిలిపించింది. మేడం పిలిపించి, ఏమి అశ్విని నువ్వు ఆ పాపకి గిచ్చినావి, కొట్టినావి, రక్తం వస్తుంది, బ్లడ్ వస్తుంది, కోవా అది ఇది అని చెప్పి నాకు ఇక్కడ గిచ్చింది ఫ్రెండ్స్. ఆమె నాకు గిచ్చింది మేడం. నేను గమ్మున ఉంటానా? మా నాయన ముందే తాగుతాడు. మా నాయన ముందే తాగుతాడు. నాకు తిక్క రేగింది. పోయి మా నాయన చెప్పిన సాయంత్రం 4:30 కాడ, ఇట్లా జరిగింది, ఇట్లా అమ్మాయి కూతురు నన్ను కొట్టింది, గిచ్చింది, అది ఇది అనింది. గిచ్చింది అమ్మాయి కూతురు ఇట్లా కొట్టింది నన్ను, ఇట్లా అనింది అని చెప్పిన. మా నాయన ముందే తాగుతాడు కదా. సాయంత్రం వేసుకున్నాడు 90, పోయినాడు పల్లిలోకి. నా కూతురు ఎందుకు కొట్టినావు అమ్మ నువ్వు? ఎందుకు కొట్టినావు? కూర వేస్తాను, దాంట్లో తప్పేముంది? ఎందుకు కొట్టినావు నువ్వు? పిల్లల్ని కొడతారా, మాటలు చెప్పి ఇది చేస్తారా, అది ఇది అని చెప్పి అంటించుకున్నాడు. ఏమో పెద్ద ఇది మేడము వచ్చి హెడ్ మాస్టర్ సార్ చెప్పింది. హెడ్ మాస్టర్ సార్ నేనేమో పెద్ద నరికేసినట్టు, పొడి చేసినట్టు, నేనేమో చేసేసినట్టు. ఆయమ్మ మళ్ళీ బెస్ట్ ఫ్రెండు నాకు. పోయి ఆయమ్మ వచ్చి హెడ్ మాస్టర్ చెప్పింది. హెడ్ మాస్టర్ సారు అశ్వినిని పిలిచండి అంటే, నేను చెప్పండి సార్, ఏం సార్ అంటే, ఏమ్మా నువ్వు మీ నాయనకి చెప్పిన వెంటనే స్కూల్లో జరిగింది. నన్ను కొట్టింది సార్, నన్ను మేడము గిచ్చింది, నన్ను కొట్టింది, కొవ్వా అది ఇది అనేది సార్ అంటే, సరేలే ఇంకెప్పుడు స్కూల్లో విషయాలు ఇంట్లో చెప్పొద్దండి అని చెప్పి ఆయమ్మకు మేడంకి ఏమో చెప్పి పంపించేసింది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి ఫ్రెండ్ అయినా కూడా మేడంకు పోయి చెప్పడం బెస్ట్ ఫ్రెండ్ తప్ప, మేడంకు చెప్పినా కూడా ఆయమ్మ వచ్చి నన్ను కొట్టడం, గిచ్చడం, కొవ్వా అని చిన్నపిల్లల్ని అనడం ఆమె తప్ప, మా నాన్న తాగిపి ఆయమ్మ మా పాపను ఎందుకు కొట్టినావు, నువ్వు మేడము అవి ఇవి చెప్పాలా కానీ ఎందుకు చేసినావు మా నాన్న తప్ప. ఎవరి తప్పు? ఈ మూడిట్లో ఎవరిది తప్పు ఉండే చెప్పండి. నాదా, నా బెస్ట్ ఫ్రెండ్దా, మేడందా, మా నాయనదా? చెప్పండి. ఇట్లా చేసిన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ పాత అశ్విని, కొత్త అశ్విని. మళ్ళీ ఇద్దరు ఒక ప్లేట్లో తింటాం. అంత గొడవ జరిగినా కూడా ఇద్దరము ఒకటే ప్లేట్లో తింటాం.
ఇద్దరము ఒకటేసారి స్కూల్ నుంచి పోతాం, ఇద్దరము స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, మళ్ళీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఈ కొట్లాట్లో ఎందుకు మేమిద్దరం గెలుచుకోలేకపోయినాము చెప్పండి. ఇలా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో మీకేమైనా జరిగిన విషయాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.